కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో పీపీసీ అధ్యక్షురాలు షర్మిల పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జగ్గంపేట మండలం కార్ట్రావుపల్లిలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో షర్మిల పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ పథకంపై చంద్రబాబు మాట మార్చారని పీసీసీ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు. పీఎం కిసాన్ నిధులను అన్నదాత సుఖీభవ పథకంతో కలపడం నీచమైన ప్రక్రియ అని మండిపడ్డారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి రైతుకు రాష్ట్ర ప్రభుత్వం 20,000 ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. చంద్రబాబు గారు చెప్తున్నారు పీఎం కిసాన్ ఫండ్ నుంచి 6,000 ఇస్తున్నారు. అది మీ ఫండ్ లో మీ పథకంలో కలుపుకోవడానికి ఎంత నీచమైన పని. పీఎం ఇచ్చేదానికి మీ దానికి ఏమిటి సంబంధం అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిపోశారు చంద్రబాబు గారు. ఇది కాకుండా రైతులకందరికీ అన్నదాత కింద 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యతనాలి. 12,500 రూపాయలు ఇస్తానని కేంద్రం ఇచ్చే 6,000 కూడా లెక్క పెట్టుకుని మోసం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సో పీఎం కిసాన్ ఫండ్ కలుపుకున్నందుకు సైకో జగన్ అని తిట్టాడు చంద్రబాబు గారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు అదే పీఎం కిసాన్ ఫండ్ ను కలుపుకొనే 20,000 ఇస్తున్నాడు. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. కనీసం ఇచ్చిన మాటకు విలువ లేదా? ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సూపర్ 6 అని ఇచ్చిన పథకాలలో ఎన్ని అమలు అవుతున్నాయి? ఈ రోజు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. ఎంతమంది నిరుద్యోగులకు ఇచ్చాడు? ఒక్క నిరుద్యోగికి ఒక్క నెల కూడా ఇవ్వలేదు. అలాగే Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.